పర్ఫెక్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి. అంటే ఇందులో లష్కర్ తోయిబా చీఫ్ హతమయ్యాడా లేదా మనకి ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ మన ఆడియన్స్ కోసం వాట్ ఈస్ దిస్ లష్కర్ తోయిబా? 1990లో పాకిస్తాన్లో స్థాపించబడిన ఉగ్రవాద సంస్థ. అంటే ప్రధానంగా కశ్మీర్ను భారత్ నుంచి వేరు చేయడమే లక్ష్యంగా ఇది కార్యకలాపాలు చేస్తుంది. పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్లో ఉంది. అలాగే జమాత్ ఉద్ దవా అనే పేరుతో ఒక సామాజిక సంస్థగా పనిచేస్తూ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలుపెట్టిన సంస్థ. రెడ్ ఫోర్ట్పై 2000లో దాడి చేసింది, చారిత్రాత్మక రెడ్ ఫోర్ట్ దాడి. అలాగే 2001లో పార్లమెంటుపై దాడి, 2005లో అయోధ్యలోని రామ జన్మభూమి స్థలంలో దాడి, ముంబై 26/11 దాడులు 2008లో ప్రపంచం ఎప్పటికీ మర్చిపోని దాడి, అలాగే 2015లో గురుదాస్పూర్ దాడి. సో దీనికి సంబంధించిన చీఫ్ సయీద్కి సంబంధించిన అప్డేట్ మనకి ఇంకా రావాలి, హతమయ్యాడా లేదా అని చెప్పి. కృష్ణ రెడీగా ఉన్నారు, మా ఢిల్లీ బ్యూరో చీఫ్. కృష్ణ, ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎట్లా జరిగింది, ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ ను ఎట్లా తిలకించారు, తర్వాత ఈ ఆపరేషన్ కి ఏం పేరు పెట్టారు, ఆపరేషన్ జరిగిన తర్వాత భారత సైన్యం ఏవని నినాదాలు చేసింది, ఇవన్నీ కూడా ఇప్పుడు అప్డేట్స్ మనకి వస్తున్నాయి. ఈ ఆపరేషన్ కి సింధూర్ అని పేరు పెట్టడానికి కారణం భర్తల్ని, తోబుట్టువుల్ని, అదేవిధంగా దగ్గర వాళ్ళని కోల్పోయి మహిళలు ఎవరైతే అంటే ఈ మొత్తం ఆపరేషన్ లో చనిపోయినటువంటి 26 మంది కూడా పురుషులు మాత్రమే ఉన్నారు. అక్కడ మహిళల్ని వాళ్ళ సింధూర్ ని తీసేశారు. కాబట్టి ఈ ఆపరేషన్ కి ఈ యొక్క సింధూర్ అని పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. భర్తల్ని, ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి మహిళల ఆవేదనకు అలాగే భారత్ విజయానికి